1917 in Concord. He was educated in Harvard University. The influence of Rousseau, close associate. The influence of Rousseau, Jefferson, and Tolstoy on Thoreau. చెప్పున్నాం. అందులో కూడా యాక్చువల్ గా ఏమవుతుందంటే ఈజ్ వన్ ఆఫ్ ది సివిల్ డిసోబీడియన్స్ సంబంధించిన వరకు ఎక్స్ప్లెనేషన్ లో ఈజ్ వన్ ఆఫ్ ది టాప్. అతను ఫస్ట్ లో మనం టాప్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే గాంధీ గారి కంటిన్యూ చేసిన సివిల్ డిసోబీడియన్స్ కి ఆరిజిన్ ఎవరు అంటే హెన్రీ డేవిడ్ థోరియో చెప్పిన తరగతి. ద థోరియోస్ ఫేమస్ అండ్ మోస్ట్ పాపులర్ బుక్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ 1864 clearly explained the right of the individual to obey the dictates the conscience rather than the dictates of the state. He preferred to go to jail rather than pay taxes to a government which condemned the human slavery. ఈయన కంప్లీట్ గా ఇందులో ఏం చెప్పాడనంటే కండెమ్ ది హ్యూమన్ స్లావరీ సిస్టమ్ ని, అంటే వర్కింగ్ చేసేదానికి స్లావరీ సిస్టమ్ ని పూర్తిగా ఆయన వ్యతిరేకించడం జరిగింది. క్రిటిసైజ్ ది స్లావరీ సిస్టమ్, హ్యూమన్ స్లావరీ సిస్టమ్. హ్యూమన్ డైనస్టీ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరని చెప్పాం? హూ ఎస్టాబ్లిష్డ్ ది హ్యూమన్ డైనస్టీ? స్లావరీ డైనస్టీ. హూ ఎస్టాబ్లిష్డ్ స్లావరీ డైనస్టీ? పాల్బన్. లాస్ట్ టైం కూడా నేను అడిగినట్టుకున్నాను మీకు పాల్బన్, ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్ కూడా. ఈ సివిల్ డిసోబీడియన్స్ వాజ్ ది ఫేవరెట్ బుక్ ఆఫ్ టాల్స్టాయ్ అండ్ గాంధీజీ. ఈ సివిల్ డిసోబీడియన్స్ అనేది ఇస్ ద ఫేవరెట్ బుక్ ఆఫ్ టాల్స్టాయ్ అండ్ గాంధీజీ. బోత్ ఆర్ ఈ ఫాలోడ్ దిస్ బుక్. ఎందుకు కారణం ఏంటి అని అంటే కంప్లీట్లీ కండెమ్డ్ ది హ్యూమన్ స్లావరీ సిస్టమ్ అండ్ ఆల్సో కంప్లీట్లీ ఎగెన్స్ట్ ఆఫ్ ది గవర్నమెంటల్ యాక్టివిటీస్. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైనా ఉంటే దానికి సంబంధించిన వరకు పీస్ఫుల్ యాక్టివిటీ ద్వారా వాళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ గాంధీ ఫాలోడ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. వాట్ ఆర్ ది సివిల్ డిసోబీడియన్స్ ఆఫ్ ది గాంధీజీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లో ఏమిటి ఫాలో అయ్యాడు? మనం గాంధీజీ గురించి చెప్పుకున్నాం. సివిల్ డిసోబీడియన్స్ అనగానే ఆయన ఏం ఫాలో అయ్యాడు చెప్పండి? గాంధీ గారు ఏం చేశారమ్మా సివిల్ డిసోబీడియన్స్ లో? సత్యాగ్రహం. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, సత్యాగ్రహ. ఓకే. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. సత్యాగ్రహం అనగానే ఏమవుతుంది? అందులో ఇంపార్టెంట్ సత్యాగ్రహ ఏది ఉంది? సాల్ట్ సత్యాగ్రహ ఆర్ దండి సత్యాగ్రహ? వెన్ విల్ కండక్టింగ్ ది దండి సత్యాగ్రహ? When will conducted the Dandi Satyagraha? Gandhiji. Where he conducted the Dandi Satyagraha? Salt Satyagraha. ఎప్పుడు కండక్ట్ చేశారు ఇది? దండి సత్యాగ్రహ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1942. చాలా ఎవరు చెప్పారు? ఏమన్నా 1942 లో ఏమైంది? 1942. What is the main importance of 1942? 1930 Dandi March. Yes, correct. 1930 Dandi March. 1942 ఏంటి? క్విట్ ఇండియా. 42 అనేది క్విట్ ఇండియాలోకి వస్తుంది. కంప్లీట్ గా వదిలిపెట్టండి, కంప్లీట్ లీవ్ ఇండియా అనేది చెప్పడం జరిగింది. కాబట్టి 1930 started the Dandi Satyagraha. అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్స్ is completely avoiding the government duties and also completely avoiding the British products, only using Indian products. We are using only Indian products. Indian people are using only Indian products but not using the foreign products. Foreign products వాడకూడదు, ఇండియన్ ప్రొడక్ట్స్ ని మాత్రమే వాడాలి. ఇవన్నీ చెప్పింది గాంధీ గారు చెప్పినవి. ఇవన్నిటికీ ఆరిజిన్ ఎవరు అని అంటే హెన్రీ డేవిడ్ థోరియో సంబంధించిన సివిల్ డిసోబీడియన్స్ అనే ఒక పుస్తకం మాత్రమే. ఆయన తాలూకా రాసిన సివిల్ డిసోబీడియన్స్ 1864 లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పాపులర్ బుక్ ఆఫ్ ది థోరియో. అండ్
ఆల్సో రెస్పెక్ట్ ఫర్ ఇండివిజువల్. ఈయన థోరియో సంబంధించిన వరకు ఏంటంటే థోరియో accepted like a many individualists that the authority of the government is an improved one, but it must have an sanction and the consent of the governed in the order to be the strictly just. The progressive from an absolutely to limited monarchy and from a limited monarchy to a democracy is a progressive towards a true respect for the individual. ఇక్కడ ఏమవుతుందంటే వన్ పర్సన్ దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ కాన్సెంట్రేట్ ది ఇండివిజువల్, దెన్ కంటిన్యూడ్ ద గ్రూప్ ఆర్ టోటల్ ఆర్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటేనే మనం నెంబర్ ఆఫ్ పీపుల్ అనుకున్నాం. ఇక్కడ ఇండివిజువల్ మొనార్కీ అంటే ఒక సింగిల్ ఇండివిజువల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ దెన్ కంటిన్యూ ద గ్రూప్. ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసిన తాలూకు రెజల్యూషన్ అనేది వన్ మ్యాన్ తోని అలాగ కొన్ని కోట్ల మంది ఇండియన్స్ సంబంధించిన వరకు కంటిన్యూషన్ లో ఇండియన్ ఫ్రీడమ్ సర్కిల్ లో యాడ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఇలాంటి మూమెంట్స్ అనేవి ఇండివిజువల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈవెన్ ద చైనీస్ ఫిలాసఫర్ కన్ఫ్యూషస్ రిగార్డెడ్ ద ఇండివిజువల్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ది ఎంపైర్. కన్ఫ్యూషస్ చెప్పింది, చైనీస్ ఫిలాసఫర్ కన్ఫ్యూషస్ చెప్పింది ఏంటి అని అంటే ఇండివిజువల్స్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ది ఎంపైర్. అలాగనే తో లైక్ గాంధీజీ అండ్ జెఫర్సన్ that there would never be a really free and enlightened state until the state came into the recognize the individual as a higher and independent power from which all its power and authority were derived. ఇవన్నీ కూడా ఎలాగొస్తున్నాయి అంటే మొనార్కీ అనుకున్నాం ఫస్ట్ వన్ మ్యాన్ రూల్, అలాగే వెరీ ఫ్యూ మెంబర్స్ రూల్, నెక్స్ట్ మెనీ పీపుల్ రూల్ లోకి వచ్చాం. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వన్ మ్యాన్ నుంచి మెనీ పీపుల్ వరకు వచ్చేసాం. అంటే వన్ ఇండివిజువల్ అంటే అందుకనే రెస్పెక్టెడ్ ఫర్ ఇండివిజువల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రెస్పెక్టెడ్ ఇండివిజువల్స్ చెప్పింది ఆయన. అలాగే డిసొబీడియన్స్ టు అన్జస్ట్ లాస్, ఇంతకు ముందే చెప్పుకున్నాం గాంధీ గారు చెప్పిన వరకు. డిసొబీడియన్స్ టు అన్జస్ట్ లాస్, ద కంప్లీట్లీ అగెన్స్ట్ ఆఫ్ ది అన్జస్ట్ లాస్. థోరియో హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ లాస్, హి కాల్డ్ దెమ్ అన్జస్ట్ లాస్ which strangle man's freedom. He questioned their property and asked the people to break unjust law. Tory himself refused to pay poll tax for nearly 6 years. He refused the taxes. Subsequently, he was put into a jail and physically tortured, but he did not acquiesce in the policy of the government and remained undoubted in his challenge against it. He bravely smiled at the weakness of the government. ఒక జైల్లో పెట్టి ఆయన సంబంధించిన వరకు మళ్ళీ విడుదల చేశారంటే అర్థం ఏంటి అంటే ద గవర్నమెంట్. హీ బ్రేవ్లీ స్మైల్డ్ అట్ ద వీక్నెస్ ఆఫ్ ది గవర్నమెంట్ దట్ ఫాలోడ్ బై ది గాంధీజీ. అలాంటి సిస్టమ్ నే గాంధీ ఫాలో అయ్యాడు. గాంధీ గారు ఎన్నిసార్లు సత్యాగ్రహాలు చేసినా ఏం చేసినా సరే చాలా మంది అడిగేవారు ఎందుకు ఈ రకమైన సత్యాగ్రహాన్ని అంటే ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థోరియో సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు అని అంటే భయపడుతున్నారని. వాళ్ళని భయపడుతున్నారు అంటే ప్రొటెక్షన్ అని కాదు, అక్కడ ఇండియన్ సిస్టమ్ మీద కొంతవరకు వాళ్ళకి భయం అనేది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ పీపుల్లో రెవల్యూషన్ అనేది ఎక్కువ స్టార్ట్ అయిపోద్ది అనే పట్టుపడద్దు. అందుకనే ఆయన రెవల్యూషన్ అనేది పీస్ఫుల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సమ్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ ది revolutionary activities, some people are followed the just like the Gandhi's ahimsa satyagraha and civil disobedience movements. Alagane right of revolution ఈయన కూడా తీసుకున్నది ఏంటి అని అంటే విత్ వ్యూ టు rid individual from the evil influence of the government. Thoreau recognizes the necessity of the right of revolution. వ్యతిరేకంగా పోరాటం చేయడం తప్పులేదు. అండ్ ఆల్సో ఎ నెసెసిటీ ఫర్ ద రైట్ ఆఫ్ రెవల్యూషన్. అకార్డింగ్ టు హిమ్ ఆల్ మెన్ రికగ్నైజ్ the right to disobey the government and decent and inexorable. Complete because every people got a right of revolution. A right of revolution. కాబట్టి అన్జస్ట్ లాస్ కి వ్యతిరేకంగా ద
people completely against of the unjustness at the time of the British period, and also follow the Thoreau. Thoreau కూడా దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేశాడు కాబట్టి దెన్ ఫాలోయింగ్ బై ది టాల్స్టాయ్ అండ్ గాంధీజీ. గాంధీజీ followed in India. Thoreau advised the individual to obey the dictates of the conscience and determine the value of the every question rather than to submit to the desires of the state. కాబట్టి దీన్ని వ్యతిరేకించవచ్చు. అందుకనే ఆ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేయడానికి రీజన్ అదే. దండి సత్యాగ్రహ కానీ సివిల్ డిసోబీడియన్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేయడానికి రీజన్ అది. అలాగే అబాలిషన్ ఆఫ్ స్లావరీ, కంప్లీట్లీ అవాయిడింగ్ ద స్లావరీ. స్లావరీ సిస్టమ్ అనేది ఉండకూడదు. బ్రిటిషర్స్ ని ఇండియన్ పీపుల్ ఏ విధంగా యూజ్ చేసేవారు? కంప్లీట్ గా స్లేవర్స్ కానీ వాళ్ళ షూట్ క్లీన్ చేయడానికి కానీ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కానీ ఇండియన్ పీపుల్ ని యూజ్ చేసుకునేవాడు. అంటే ఫారిన్ కంట్రీస్ మధ్య కానీ ఇండియన్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ ది ఫారిన్ గూడ్స్. అట్రాక్షన్ తోనే వాళ్ళ దగ్గర పనిచేయడానికి వీళ్ళు ఎక్కువగా ఉండిపోయేవాడు. ఎందుకంటే ద పీపుల్ ఆర్ గివెన్ సమ్ ఫారిన్ ఐటమ్స్ టు ద ఇండియన్ పీపుల్, అట్రాక్టెడ్ ది ఇండియన్ పీపుల్. అందుకని ఈయన థోరియో చెప్పిన అబాలిషన్ ఆఫ్ స్లావరీ అనేది ఫస్ట్ హ్యూమన్ స్లావరీ సిస్టమ్ అనేది అబాలిష్ చేయాలి. థోరియో రైట్లీ రిగార్డెడ్ ద స్లావరీ as the bolt on the humanity. He considered John Brown, the slavery abolitionist, as a great hero. ఈ విషయంలో మనం ఎవరిని ఎక్కువగా తీసుకోవాలంటే జాన్ బ్రౌన్ తీసుకుంటే ఈయన ఏం చేశారు? ద స్లావరీ అబాలిస్ట్ అయిన కంప్లీట్ గా అబాలిష్ చేయడం విషయంలో ఈయన జాన్ బ్రౌన్ అనేవాడిన ఎక్కువగా ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ హీరోగా చెప్పుకోవచ్చు. థోరియో అడ్వైజ్డ్ ద అబాలిషిస్ట్స్ టు immediately withdraw their support from the Massachusetts government without waiting till they constituted the majority. He explained that the respect for the right was more desirable than the respect for law. Therefore, Thoreau boldly governance and governance. But in spite of all his anger against the evils of the government, Thoreau was not a moral enemy of the state and its organization. ఆయన ఎక్కువగా ఎనిమి కాదు, కానీ కంప్లీట్లీ అగెన్స్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ యాక్టివిటీస్. గుడ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూసింగ్ ఎనీ స్టేట్ కంపల్సరీ సపోర్టెడ్ దట్ గవర్నమెంట్. ఎక్కడైనా మంచిగా ప్రభుత్వం ఉంది అని అంటే అండ్ ఆల్సో ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద గుడ్ పాలసీస్ టు ద పీపుల్ అండ్ ఆల్సో సపోర్టింగ్ ద పీపుల్. ప్రజలకి వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా ఉంటే అలాంటి ప్రభుత్వాన్ని గుడ్ గవర్నమెంట్ గా ఆయన ఎక్కువగా ఎంకరేజ్ చేయడం జరిగింది. Thoreau was not a moral enemy of the state and its organization. As such, he did not believe in a theory of the violent revolution. He is not a supporter of the violent revolution. He is also a bloodshed revolution. అంటే he is a supporter of the moral revolution. గాంధీ గారి సిస్టమ్ అదే కదా, పీస్ఫుల్ రెవల్యూషన్ అని అంటాడు. పీస్ఫుల్ రెవల్యూషన్, ఇట్ ఈస్ నాట్ ఏ బ్లడ్షెడ్ రెవల్యూషన్ కాదు. ఇక్కడ మోరల్ రెవల్యూషన్ అనేది ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. He asked for a better government which educates the masses, promotes a free trade and keeps the country free. But the state should never coerce the individual. According to Thoreau, a good government is always based on the consent of the individuals and allows them to live honestly and comfortably. ఎక్కువ ఏం చేస్తున్నారు ఇప్పుడు గుడ్ గవర్నమెంట్? A good government is always based on the consent of the individuals and allows them to live honestly and కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకు కారణం ఏంటి? ఈ ప్రతి నిమిషం ప్రాబ్లమ్స్ ఉండకూడదు. చూసారా, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, జస్ట్ లైక్ ఆఫ్ఘనిస్తాన్. ఆ తాలిబాన్స్ మూమెంట్స్ అనేది ఇప్పటి వరకు ఆ ప్రాబ్లమ్సే. అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటి? అసలు గవర్నమెంట్ ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. అండ్ తాలిబాన్స్ ఆర్ ఆక్యుపైడ్ దట్ కంట్రీ. మొత్తం గవర్నమెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకొచ్చారు. అది వాళ్ళు సెట్ అయ్యి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే వరకు ఎంతో టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ అనేది రీసెంట్లీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కంట్రీ అది. అలాంటిది ఒకేసారి మళ్ళీ చేంజింగ్ గవర్నమెంట్ అనగానే, అంటే గవర్నమెంట్ అని మనలాగా డెమోక్రట్ స్టేట్ లో గవర్నమెంట్ చేంజ్ కాదు. ఇక్కడ మొత్తం ఆక్యుపైడ్ అనదర్, అక్కడ
అక్కడ మిలిటరీ ఫోర్స్ కానీ టెర్రరిస్ట్ మూవ్మెంట్లు కానీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, గవర్నమెంట్ ఆక్యుపై చేశారు. అంటే అర్థం ఏంటి? అది గుడ్ గవర్నెన్స్, అది గుడ్ గవర్నమెంట్ కాదు. వాళ్ళు సెటిల్డ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ద ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క అవసరాలు తీర్చగలిగి చక్కగా వెల్ఫేర్ గవర్నమెంట్ గా ఉండగలిగితే people attracted that government is called as a good government. That government is called as a good government. మంచి ప్రభుత్వాలుగా గుర్తింపబడతాయి. ప్రజల యొక్క అవసరాలు తీర్చగలిగే గుడ్ గవర్నమెంట్ అంటే వాట్ ఈస్ ద గుడ్ గవర్నమెంట్? వాట్ ఈస్ ద గుడ్ గవర్నమెంట్? గుడ్ గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజల అవసరాలు తీర్చి అంతే, ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క అవసరాలు తీర్చగలగాలి. ఇంకా మన డెమోక్రసీ స్టేట్ లాంటి స్టేట్ లో చెప్పుకోవాలి అని అనుకుంటే గుడ్ గవర్నమెంట్ అంటే అట్ ది టైమ్ ఆఫ్ ది ఎలక్షన్స్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ ప్రామిసెస్ టు ద పీపుల్, సమ్ ప్రామిసెస్ టు ద పీపుల్. కొన్ని ప్రామిసెస్ చేసి ఉంటారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎలక్షన్స్ అండ్ ఆల్సో ఇన్ ద పొజిషన్ అండ్ వన్ ద గవర్నమెంట్ దెన్ ఫుల్ఫిల్ ద కంప్లీటెడ్ ద మేనిఫెస్టోస్. ఆ మేనిఫెస్టోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే దెన్ సక్సెస్. ఆ సక్సెస్ అనేది అవకాశాలు ఉంటాయి. సక్సెస్ అనేది అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది దాన్ని గుడ్ గవర్నమెంట్ గా మనం చెప్పుకుంటాం. అలాంటి వాటిని గుడ్ గవర్నమెంట్ గా మనం చెప్తాం. గుడ్ గవర్నెన్స్ ఆర్ గుడ్ అంటే గుడ్ సర్వీసెస్ ఇవ్వగలిగేది. Good services. If any government giving the good services and also fulfill the needs of the government people, ప్రజల యొక్క అవసరాలు తీర్చగలిగే ఉందని గుడ్ గవర్నమెంట్ గా మనం చెప్పుకుంటాం. ఫైనల్లీ థోరియో ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ రూసో అండ్ టాల్స్టాయ్ స్టూడ్ ఫర్ ఏ సింపుల్ లైఫ్. ద ఫ్యామిలీ బిలీవ్డ్ ద డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. ఇది మెయిన్ మీకు కూడా చెప్తుంటాను, యాజ్ ఏ స్టూడెంట్ గా మీకు డిగ్నిటీ మెయింటైన్ చేయండి అని. బిహేవియర్ ఆఫ్ యాక్షన్ and also maintain the dignity. మనం ఆల్రెడీ యు ఆర్ జాయిన్ ఇన్ ద లా డిగ్రీ. లా డిగ్రీలో లా ప్రొఫెషనల్స్ గా ఉన్నామంటే యు మెయింటైన్ ద డిగ్నిటీ, యు మెయింటైన్ ద బిహేవియర్ ఆఫ్ ది యాక్షన్. ఎందుకంటే కారణం ఏంటి అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లా డిగ్రీ యు ఆర్ అపాయింటెడ్ as జడ్జెస్, మేజిస్ట్రేట్స్. అంటే యు ఆర్ ఈక్వల్ టు గాడ్. యు ఆర్ డిసైడింగ్ ద హ్యూమన్ లైఫ్ అనేది డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి మనకుండే తాలూకా మెయింటెనెన్స్ అనేది ఎలా ఉండాలి అని అంటే ఒక గుడ్ బిహేవియర్ అనేది ఉండాలి. గుడ్ బిహేవియర్ అని ఉంటూ హ్యూమన్ లైఫ్ అంటే హ్యూమన్ బిహేవియర్ అనేది కరెక్ట్ గా మనం చక్కగా మెయింటైన్ చేయగలిగితే దాన్ని యూఆర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. యూ ట్రై టు గివ్ ఏ మోరల్ టీనేజ్ టు ఆల్ హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ ద ఆస్పిరేషన్స్. యూ లుక్డ్ విత్ ఏ అట్మోస్ట్ ఇంట్రెస్ట్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ అండ్ ఆల్సో యూ డెవలప్డ్ ద పర్సనాలిటీ. యూ వాజ్ ఏ రెబల్ అగైన్స్ట్ ది అథారిటేరియన్ రూల్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అని అవ్వచ్చు, ఇంత డెమోక్రసీ స్టేట్ అవ్వచ్చు. మీరు డెమోక్రసీ స్టేట్ లో కూడా ద గవర్నమెంట్ మిస్యూజ్ ద పవర్స్, మిస్యూజ్ ద ప్రామిసెస్ ఆఫ్ ది గవర్నమెంట్, దెన్ యు ఆర్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ కి మనం అగైన్స్ట్ గా పోరాటం చేయొచ్చు. యు ఫైట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం వెళ్ళవచ్చు. కారణం ఎప్పుడు మన అవసరాలు తీర్చలేనప్పుడు. దట్ గవర్నమెంట్ నాట్ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్. ఏ గవర్నమెంట్ అలా తీర్చేటప్పుడు ఎందుకు వెళ్తున్నారు? వై ద రెవల్యూషన్ స్టార్టెడ్? ఎందుకు రెవల్యూషన్ వస్తుంది? రాదు కదా. హీ వాజ్ ద రెబల్ అగైన్స్ట్ ద అథారిటేరియన్ రూల్ ఆఫ్ ది గవర్నమెంట్. థోరియో ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆఫ్ ఆల్ అమెరికన్ రైటర్స్. చూసారా, ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ రైటర్ అండ్ ఆల్సో ఏ ఇన్ఫ్లుయెన్సర్ టు ఆల్ అమెరికన్ రైటర్స్. ఈయనే ఒక మార్గదర్శకుడు. ఈజ్ వన్ ఆఫ్ ది స్టోన్ ఆఫ్ ఆల్ అమెరికన్ రైటర్స్ కి ఈయన ఒక మైల్ స్టోన్ లాగా ఉండొచ్చు అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ గా ఉండొచ్చు. అది ఆయనకు సంబంధించింది. ఎవరిది? హెన్రీ డేవిడ్ థోరియో. అంటే ఈ హెన్రీ డేవిడ్ థోరియో తాలూకు ఈయన ఫాలో అయ్యాడు గాంధీజీ. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కానీ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ, అండ్ అబాలిషన్ ఆఫ్ స్లేవరీ సిస్టమ్ కానీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది ఉంది. ఆర్టికల్ ఇండికేటింగ్ ది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటే స్లేవరీ సిస్టమ్. అదే దాన్ని ఏమంటారు? అన్టచబిలిటీ ఇస్ క్రైమ్ అని అంటాడు కదా. ఆర్టికల్ 17 ఆర్టికల్ 17 17
17th ఆర్టికల్ ఇండికేటింగ్ ది అన్టచబిలిటీ ఇస్ అ క్రైమ్. అంటే యాక్చువల్ గా మనకి ఎందుకు ఈ కాన్స్టిట్యూషన్ లో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే, అంతకు ముందు చెప్పిన ప్రీవియస్ రైటర్స్ వరకే దట్ పొలిటికల్ థింకర్స్ ఆర్ ఎక్స్ప్లైన్డ్ దీస్ ఆల్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూడా మనకు చెప్పారు. దీస్ ఆల్ ప్రిన్సిపల్స్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఫ్యూచర్ లైఫ్. మన ఫ్యూచర్ లైఫ్ కి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడాను గాంధీ గారు యూజ్ చేశారనే కాదు, తర్వాత నెక్స్ట్ వాటికి కూడా అవన్నీ పీస్ఫుల్ యాక్టివిటీస్ నే. రైట్ ఆఫ్ రెవల్యూషన్ అన్నాడు, కానీ రైట్ ఆఫ్ రెవల్యూషన్ అంటే ఉండొచ్చు, రెవల్యూషన్ అనేది తీసుకురావచ్చు, బట్ దట్ రెవల్యూషన్ మెయింటైన్ ఇన్ ద పీస్ఫుల్ యాక్టివిటీ. శాంతియుతంగా రెవల్యూషన్ అనేది సాధించారు. అంతేగాని 1921 లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ ఇన్ ఇండియా 1921? చౌరీ చౌరా చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఎందుకంటే పోలీస్ స్టేషన్స్ ని బ్రిటిష్ పోలీసర్స్ లోపల పెట్టి మొత్తం అంతా కూడాను తగలబెట్టేశారు ఇండియన్స్. దానికి వ్యతిరేకంగా కూడా ఏం చేశారంటే బ్రిటిష్ ఇండియన్ పీపుల్ ఆ విధంగా చేశారని కూడా గాంధీ గారు దాని మీద కూడా ఒక సత్యాగ్రహం చేశాడు. 21 చేసిన ఇన్సిడెంట్ కి వ్యతిరేకంగా చేయడం కూడా జరిగింది. అంటే కారణం ఏంటి అని అంటే అలాంటి ఇన్సిడెంట్స్ ఉండకూడదు. ఓన్లీ జస్ట్ వి ఫాలో ది పీస్ఫుల్ రెవల్యూషన్ అనేది ఉండాలి. అది దేనికోసం అని అంటే ఓన్లీ అక్వైరింగ్ అవర్ ఫ్రీడమ్, ఇండియన్ ఫ్రీడమ్, మన స్వాతంత్రాన్ని మనం సాధించుకోవడం కోసం మాత్రమే. అంతే తప్పించి బ్రిటిషర్స్ ఉండాలంటే ఇక్కడ ఉండొచ్చు, బట్ దట్ పవర్స్ ఆర్ గివెన్ టు ది ఇండియన్ పీపుల్. సెల్ఫ్ రూల్ మాత్రమే ఇక్కడ ఉండాలి. సెల్ఫ్ రూల్, ఇండియన్ పీపుల్ రూలింగ్ అవర్ కంట్రీ, ఇండియన్ పీపుల్ ఆర్ రూలింగ్, ఇండియా పీపుల్ రూల్ ఇండియా అనేది ఉండాలి, బట్ నాట్ రూలింగ్ అదర్ పీపుల్. అది మాత్రం కాదు. దానికి వ్యతిరేకంగానే ఈజ్ కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ఆఫ్ ది అన్జస్ట్ లాస్ అనేది పోరాటం జరిగింది. ఇది ఆయన తాలూకా టాపిక్ ఎండ్ ఫర్ యూ. అలాగే ద ప్రాబ్లమ్ ఆఫ్ ఒబీడియన్స్ ఆఫ్ అన్జస్ట్ లాస్ తర్వాత ఉన్నాయి. అవి తర్వాత నెమ్మదిగా చెప్పుకుందాం ఒక్కొక్కటిను. క్వార్టర్లో మనకు సిలబస్ దగ్గరలోనే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, చెప్పుకుందాం. కాబట్టి గాంధీజీస్ని హెన్రీ డిజోవిల్ టోరియాకి సంబంధించిన వరకు ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ఇక సివిల్ డిజోబిడియన్స్ అండ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ లో దీన్ని చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా మీనింగ్ మహాత్మా గాంధీకి సంబంధించిన వరకు హెన్రీ డిజోవిల్ టోరియో. ఓకే, దీని మీద ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఆర్ యు ఆస్కింగ్ ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. హెన్రీ డిజోవిల్ టోరియో సంబంధించిన వరకు వాట్ ఈస్ ద సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్? సివిల్ డిజోబిడియన్స్, what is the civil disobedience to Henry David Thoreau? సివిల్ డిజోబిడియన్స్ అనేది హెన్రీ డేవిడ్ థోరియో సంబంధించింది ఏంటది? Thoreau's famous and most popular book on civil disobedience is a very important book, Civil Disobedience, then continued by the Leo Tolstoy and Gandhiji. వీళ్ళందరూ ఫాలో అయ్యారు. సమ్టైమ్స్ ఫాలో ది కన్ఫ్యూషియస్, చైనీస్ ఫిలాసఫర్ కన్ఫ్యూషియస్. వీళ్ళందరూ కూడాను అంటే కారణం ఏంటి అంటే అందులో ఉండే ఇంపార్టెన్స్ ఉంది. అబాలిషన్ ఆఫ్ స్లావరీ సిస్టమ్ అన్నది ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏ గుడ్ గవర్నమెంట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెస్పెక్ట్ టు ద ఇండివిజువల్స్ అని అన్నాడు. ఓకే, డిసోబిడియన్స్ టు అన్జస్ట్ లాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ హెన్రీ డేవిడ్ థోరియోస్ థియరీ. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్సే. ఒక్కసారి చదవండి, నేను నోట్స్ ఇస్తాను తర్వాత. ఓకే.